దినపత్రిక. వనమంతా శిగమూగంగా కన్నెపల్లి నుంచి మేడారం గద్దె మీదికి కదిలొచ్చిన సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగొండ నుంచి పగిడిద్దరాజు రాక, ఇలా సిల్కలగుట్ట నుంచి తరలి రానున్న సమ్మక్క 4 రోజుల మహాజాతర షురు. తొలి రోజే 25 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారట. త్యాగాల తల్లులను కీర్తిస్తూ వనమంతా శిగమూగంగా, జంపన్నవాగు మురువంగా కన్నెపల్లి నుంచి కదిలొచ్చింది మన కల్పవల్లి సారలమ్మ. ఆ అమ్మకు తోడుగా కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగొండ నుంచి పగిడిద్దరాజు తరలి వచ్చిండ్రు. తెలంగాణ కుంభమేళ మేడారం వనజాతర బుధవారం మొదలైంది. గురువారం చిలకలగుట్టను దిగి సమ్మక్క కూడా గద్దెలపై కొలువు తీరిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే ఇదే సమ్మక్క సారక్క పైన అంటే నేను చాలా రోజులుగా V6లో ఉన్నప్పుడు చేసినటువంటిది ఒకటి. నేను V6లో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టోరీ చేస్తుండే. V6లో వారసులు ఎక్కడ అనేటువంటి ప్రోగ్రామ్ని నేను చేసింటి అన్నట్టు. అంటే అప్పుడు ఆ మేడారం అడవులలోకి పోయి V6 ఛానల్ తరఫున ఈ సమ్మక్క సారలమ్మల వారసులు ఎక్కడున్నారు ఏం కథ అనేది చూస్తుంటే, ఇదేమో తెనాలి రామకృష్ణుడి వారసులు ఎక్కడున్నారు ఏందనేది అప్పుడు నేను V6లో ఉన్నప్పుడు చేసినటువంటి ఇవన్నీ. అప్పుడు చాలా రోజుల క్రితం, దాదాపు 10 సంవత్సరాల క్రితం అనుకోవాలి. విజ్ఞానాన్ని పాండిత్యాన్ని అప్పుడు రాష్ట్రం అంతా తిరిగేది ఈ మహనీయుల వారసులంతా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక అన్వేషణ కార్యక్రమాన్ని నేను V6లో చేసిన. అందులో భాగంగా సమ్మక్క సారలమ్మ వారసులు ఎక్కడ, వాళ్ళ వారసులు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటిది 10 సంవత్సరాల క్రితం ఒక డాక్యుమెంటరీ చేయడం జరిగింది. అది V6లో ఎక్కడుందో చూడాలి. సో అట్లా నాకు ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు మొదటిసారిగా నేను ఆ రోజు పోవడం జరిగింది. ఇక ఆ అమ్మకు తోడుగా కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగొండ నుంచి పగిడిద్దరాజు తరలి వచ్చారు. తెలంగాణ కుంభమేళ మేడారం వనజాతర బుధవారం మొదలైంది. గురువారం చిలకలగుట్టను దిగి సమ్మక్క కూడా గద్దెలపై కొలువు తీరనుంది. ఇక అర్ధరాత్రి 12 గంటల 12 నిమిషాలకు గద్దెపైకి చేరిన సారలమ్మ అంటూ కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొస్తున్న పూజారులు అంటూ ఒక వార్త. దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అమ్మవార్లు ఎట్లా తరలి వస్తూ ఉన్నారు. రైట్గా రాత్రి జరిగినటువంటి ఈ కోలాహలం ఒకసారి చూద్దాం. నెట్ కొంచెం స్లో ఉన్నట్టు. రాత్రి తీసుకొచ్చారు. కుంకుమ భరిణెల రూపంలో తీసుకొస్తారు. రైట్గా ఇది ఇట్లుంటే ఇక పెద్దవా సాయబట్టు దాయి కూర్చున్నట్టు నిమ్మలంగా ఛానల్ పెట్టుకొని కూర్చుంది. క్యూనేసి ఎట్లా అయింది ఏం కథ అని చూసుకుంటా ఉంది. మొత్తానికి వనదేవతలకు సంబంధించినటువంటి ప్రత్యేక కథనాలు 4-5 పేజీలో ఉంది. ఇక చూడరు ఎట్లా ఉందో, అద్భుతం.